గుంతకల్ మండలం బోర్నపల్లి ధర్మాజిపేట గ్రామాల్లో 20 లక్షల రూపాయల చొప్పున నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖాన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు ముఖ్యమని అన్నారు. సేవ ద్వారానే వైద్యులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందని, గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాల పట్ల వైద్యులు, ఆశా వర్కర్లు, తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అన్నారు. జగిత్యాలలో మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్రంలోని మొదటి అనుమతి జగిత్యాలకు వచ్చిందని గుర్తు చేశారు. 14 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చని, రోడ్డు ప్రమాద బాధితులకు చాలా ఉపయోగంగా ఉంటుందని ఆయన అన్నారు. సెక్రటరీ గారు రండి. అరే సార్ సెక్రటరీ గారు సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం. బోర్నపల్లి జగన్నాథ్పూర్ గ్రామ ప్రజలకు ఒక మంచి సదావకాశం, మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. దగ్గర మరి బెల్లాలలో కొనదో లేదు, లేకుంటే వాళ్ళకు కూడా పంపిస్తుంది. మరి ఈరోజు ఒక డాక్టర్గా రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరందరూ కూడా తెలుసు, వైద్య విషయంలో జగిత్యాల నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని అప్పుడు ముఖ్యమంత్రిని కోరి ఏర్పాటు చేయించుకోవడం. క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఇప్పుడు మీరు చూస్తారు, కొత్త దవాఖాన ముందట ఎర్రటి బంగ్లా అవుతుంది. అవి అంతటా లేవు, జిల్లా కేంద్రాలలో, పాత జిల్లా కేంద్రాల్లో కూడా లేవు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి 14 కోట్లతో అవుతుంది. యాక్సిడెంట్ కేసులకు చాలా ప్రాణాలు రక్షించబడతాయి. దాంతో పాటుగా మారుమూల ప్రాంతమైన బీర్పూర్ కూడా కొడ్డలింగాపూర్ లాగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మొన్ననే మంజూరు చేయించి భూమి పూజ కూడా చేసాం 1,43,00,000తో. సో ఈ పెద్ద పెద్ద ఒకెత్త అయితే మరి కొన్ని సబ్ సెంటర్లు కూడా ఉండాలి, 3-4 ఊర్ల కోట అని చెప్పి ఆలోచన చేసి ఒక లిస్ట్ ఇచ్చింది. దాంట్లో మొత్తం 21 మంజూరైనాయి, అలా 6 రాయికలకు మంజూరైనాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఈ సంతోషం ఏంటంటే నాకు అంతకుముందు తెలియదు, నేను అడిగినా ఇచ్చిన వచ్చినాయి. ముందు మధ్యకాలంలో డిపార్ట్మెంట్ వాళ్ళు రివ్యూ చేస్తూ ఆ కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లా లేదా ఇంకేదో జిల్లాలో చూస్తే మనకు చాలా ఎక్కువ వచ్చినాయని చెప్పారు. సో నా కోరిక మేరకు ఇచ్చినందుకు, ఇవన్నీ మంజూరు అయినందుకు అధికారులకు, అప్పుడున్న నాయకులకు, ప్రస్తుత నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రానికి మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మనం. అటువంటి సందర్భంలో ఈ సబ్ సెంటర్ వివిధ వ్యాధులు రాకుండా టీకాలు వేసే విషయంలో కావచ్చు, ప్రాథమిక వైద్యాన్ని అందించే విషయంలో కావచ్చు, దాంతో పాటుగా వివిధ వ్యాధుల పట్ల రాకుండా చూసుకునే విధంగా అవగాహన పెంపొందించే విధంగా కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటున్నా అంటే మందులు ఒక్కటే కాదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగాలు రాకుండా చూసుకోవడం పెద్ద ముఖ్యం. హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం. మనము ఎప్పటికప్పుడు ఈ బీమార్లు వచ్చే దాని మీద కొంత అవగాహన కూడా పెంపొందించుకోవాలి. సో అవన్నీ చేయాలంటే ఇట్లాంటిది ఒక ఆఫీస్ లాంటి కార్యక్రమం అవసరం. మరి ఈనాడు ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకున్నాం. నేను 2013లో యశోద హాస్పిటల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ
హెల్త్ క్యాంపు పెట్టిన పెద్ద బస్సు వచ్చింది. ఆనాడు అత్యంత బాధాకరమైన విషయం, ఒక లంబడి వాళ్ళ ఉంటాం బంజారా సోదరుడు, అందరు డాక్టర్లు ఉండే గుండె నొప్పుతుందని వచ్చిండు. వీడికి రాగానే వాళ్ళు డయాగ్నోజ్ చేసి హార్ట్ అటాక్ లేక ఉందంటే తీసుకపోతుంటే తొవ్వలో చనిపోయాడు. మరి బషీర్పల్లినో ధర్మాజిపేట. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అదే రోజు నేను తొందరగా వెళ్ళిపోయినా. నేను అప్పుడు ఈ ఐఎస్ఎల్ ఇంటింటికి బాత్రూంలో ఎక్కువ లేకుండే. నేను డాక్టర్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండి ఒక ఊరు మొత్తం కంప్లీట్ చేయాలంటే ఒక అమెరికాలో డాక్టర్ సహకారంతో మోతేలో మొత్తం చేయించింటు 2 లక్షల రూపాయలు దాతలు తీసుకున్నప్పుడు నాకు ఆ రోజు అవార్డు స్మితా సబర్వాల్ గారి చేతుల మీదుగా కరీంనగర్లో ఉండే. అదే రోజు ఇక్కడ ఒకటి చేసిండ్రు, బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్కు భూమి పూజ కార్యక్రమం చేశారు కాగితం పట్టుకొచ్చి. అదే మళ్ళీ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడి జగిత్యాల జిల్లాకు నవోదయ వచ్చిందంటే జగిత్యాలలో పెట్టాలని కోరిన. అట్లనే ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతూ వచ్చిన డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి మరి నవోదయ వచ్చింది ఎంత జాగా అడుగుతుంటే, నేను అంతకుముందు కేజీబీవీ మీకు ఉప్మడే కాడ ఉంది, మండలంకు సరంగాపూర్ ఉంది, జగిత్యాల టౌన్కు ఉన్నది, కానీ జగిత్యాల రూరల్కి లేదు. అది కూడా ఒకటి కావాలంటే తప్పకుండా మంజూరు మీకు అది ప్రతిపాదనలు పంపుతున్నాను, నిన్నే కలెక్టర్తో మాట్లాడినా అని చెప్పి. అంటే నిరంతరం ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ప్రాంత అభివృద్ధి ఏకైక లక్ష్యంగా నేను ముందరికి వెళ్తా ఉన్నా. దాంట్లో మీ అందరి అండదండలు నాకు అవసరం, మీ ఆప్యాయత అవసరం. తప్పకుండా చేస్తాం. అందరూ మాట్లాడటం ఏదేదో మాట్లాడుతుంటారు, అన్నీ చాలా బేకారు ముచ్చట్లు, వాటికి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏం మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే నాకు అవ్వటేటు మాట్లాడతారు. నేను అన్నిటికీ దాటిపోయి ఉన్నా, దేనికి మోతాదులో లేవు. తాతల నాటికెళ్ళి ఇప్పటికీ చదువుకున్నాం కాబట్టి ఉన్నాయి కాపాడుకున్నాం, లేని అన్ని తీర్లు ఉన్నాయి. నిన్న కూడా నాకు అవకాశం వస్తే టైం దొరికితే 16 మందికి ఫ్రీ ఆపరేషన్ చేసి పంపించాను నిన్న. ఇప్పుడు పొద్దుగాల ఫోటోలు చూస్తే సోషల్ మీడియాలో వచ్చి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా నిరంతరం ప్రజాసేవ కోసం మీ అందరి సహకారంతో, ఎందుకంటే అందరి సహకారం ఉండాలి. ఇవాళ 2వ వార్డులో మీటింగ్ నడుతుంటే చెప్పినా నేను, మా గణరాజరెడ్డి అన్నాడు ఉన్నాడు, తనకు తెలియదు అలా మనవాడు పెరిగేదానికని కూలిపో. ఇవాళ చెప్పినా నేను సత్యనారాయణ పెరుగు చెప్తే ఉండే సత్యనారాయణ అందుకోసం అది వచ్చింది. సో ఆ క్వాలిటీ నాణ్యత మీరు జగిత్యాల కూడా పోయి చూడండి. ఈ మధ్యకాలంలో వేసిన రోడ్ల నాణ్యత ఉత్త విద్యానగర్లు ఆడాడు, ఆ నాణ్యతలనే మార్పు తీసుకొచ్చాం. నిరంతరం ఆ రకంగా అభివృద్ధిలో మీ అందరు కూడా సహకారంతో తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి సబ్ సెంటరే ధర్మాజిపేటకు కూడా మంజూరైంది. అది కూడా మనకు తాట్లవాయి ధర్మాజిపేట ఆ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగమవుతుంది. నెక్స్ట్ ఒకటి ఇటుకలకు కూడా మార్పు చేస్తున్నాం. దాని మీద ఇమీడియట్గా లెటర్ పెట్టాలి దయచేసి, లేట్ అవుతా ఉంది ఇప్పటికే. అది తొందరగా బీర్పూర్తి కదా రాయకల్ తీస్తుంటాం, వడ్డలింగాపూర్ అక్కడ ఇచ్చేస్తాం. ఎందుకంటే వడ్డలింగాపూర్ ఆల్రెడీ మనకు పాదమే కదా. సో అది అక్కడికి మార్పు చేయాల్సిన అవసరం ఉంది, ఇమీడియట్గా చేయాలి. సో దాంతో పాటుగా మన జగిత్యాల బస్తీ దవాఖానా లింగంపేట అది కూడా తొందరగా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేమన్నా ప్రాసెస్ మీరు ప్రోగ్రామ్ ఆఫీసర్ని అడిగి దయచేసి అది ఫాలో అప్ చేసి నాకు రేపటి లోపల కలెక్టర్ దగ్గరికి అది పోవాలి. ఎందుకంటే లింగంపేటలో కూడా అది జగిత్యాల పట్టణానికి చివరగా ఉంటుంది. పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ, దళితులు గంగపుత్రులు చాలా పేదవాళ్ళు ఉంటారు. తప్పకుండా చేయాలి. అది నాగనూరు లచ్చకపేట అది దగ్గరనే. అందులో ఇది కూడా ఇప్పుడు తప్పకుండా ఇలా చూడాల్సిందిగా నేను మీ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి.